మరి విద్యార్థుల కోసం ఎందుకు డబ్బులు కేటాయించట్లేదు? మరి హామీలు ఇస్తాం, పథకాలు ఇస్తాం, లత్కోరిస్తాం, తొత్కోరిస్తామని పెద్ద పెద్ద మేనిఫెస్టోలు తయారు చేస్తూ ఉన్నారే. ఏ సన్నాసోడైనా నేను 10 లక్షల ఉద్యోగాలు ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, అది 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల టైం పీరియడ్ల ఒక క్యాలెండర్ని కూడా నిర్మించలేని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం మనం. దయచేసి విద్యార్థులు ఇకలైనా మేలుకోవాలి. వీళ్ళను రాజకీయంగానే మట్టు పెట్టాలి. మనం నిరుద్యోగులుగా ఇలానే మిగిలిపోతూ ఉంటాం. వీళ్ళని రాజకీయంగానే మట్టు పెట్టే ప్రయత్నం చేయాలి తప్ప నిరుద్యోగులు ఏకమయ్యి మళ్ళీ ఎవడో ఒకడు వస్తాడు తెలివైనోడు, ఆ మధ్య వచ్చి ఎందుకు ఇవ్వట్లేదు, ఏం చేస్తాడని మళ్ళీ వాడే లీడర్ అవుతాడు. మళ్ళీ అట్లనే ఇలా వదులుకుంటూ పోతా అంటే పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే పిల్లలు పుడతా ఉంటారు. మళ్ళీ అదే విధంగా విద్యార్థుల యొక్క నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉంటుంది. ఇది మన తెలంగాణ, మన భారతదేశం యొక్క రాసిన కాన్స్టిట్యూషన్ ఎవడు పట్టించుకుంటలేడు. వాళ్ళకు వాళ్ళే రూపొందించుకున్న రాజ్యాంగాన్ని పరిపాలించుకొని ముందుకు సాగిపోతున్నారు రాజకీయ నాయకులు అనేది ప్రజల